సో ఈ రోజు నా పెళ్లి. సో ఎందుకంటే నేను రాముడి కాబట్టి పెళ్లి కాబట్టి వాడు గుడి ఎప్పుడు అని పెళ్లికి చిల్లిగడు వస్తుంటే వానికి పెళ్లి వంశీ పెళ్లి చేసుకుంటున్నాను ఎంతరని అది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి వంశీ మామ పెళ్లి ఎవరితో చేసుకోండు? మామ ఎత్తుకున్నాక మామలు చూసుకోవాలి. మామలు వచ్చింది ఎందుకు? గొడవలను చూసుకోవడానికి. కార్తీక దీపం పెట్టరా. కార్తీక దీపం హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణవేణి ఆఫీషియల్. సో ఈ రోజు నా పెళ్లి. సో ఎందుకంటే నేను రాముడి కాబట్టి పెళ్లి చూపులకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు అందుకే రెడీ అయితే అయినాము. అది పెళ్లి చూపులా కాదు, పోయేది కళ్యాణంకి. పుష్ప తగ్గాల కూడా అయితే ఇప్పుడైతే శ్రీరామనవమి రాముడి వారి పెళ్లికి అయితే వెళ్తున్నాం మేమందరము. పుష్ప ఎట్లా తగ్గేదే లేదు కానీ కొంచెం తగ్గాలి మీరు. నువ్వు చాలా తగ్గాలి. అయితే మేము టెంపుల్కి వెళ్తాం అన్నమాట దర్శనం చేసుకోవడానికి. సో ఈరోజు బేసిక్ ఏంటంటే వంశీ పెళ్లి చేసుకుంటున్నాను ఎంతరని అది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఎప్పుడు జరిగింది నువ్వే కదా కార్ వస్తే సాలి కట్టేసి అదే అది ఇంకా రిలీజ్ అవ్వకపోతే చేసినావు కదా వీడియో చేయలేదు. సో దిస్ గైస్ అమ్మాయిలతో తిరుగుకుంటా వీడియోలు వేస్తారు దిస్ ఫెలోస్. సో నాలాగా ఉండండి. శ్రీప్రభాని పూజ చేయటప్పు మీకు తెలుసు, గుర్తుపెట్టుకోండి ఎప్పుడన్నా. సో మా అక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ అందరూ. చిల్లిగాని పెళ్లి కాబట్టి వాడు గుడి ఎప్పుడు అని పెళ్లికి చిల్లిగడు వస్తుంటే వానికి పెళ్లి ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాము. అక్కడ కళ్యాణం అయిందా కాలేదా ఇంకైతే తెలియదు. వీళ్ళు ఇప్పుడు లేచి వచ్చారు ఇద్దరు త్రిమూర్తులు ఏం కలేవరు. వీళ్ళ వల్ల లేట్ అయిపోయింది. ఇప్పుడైతే మేమైతే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. చెప్పు బేబీ. ఇప్పుడే ఎవరో పెళ్లి చేసుకో జేషు. జేషు వంశీ మామ పెళ్లి ఎవరితో చేసుకోండు? వంశీ ఎవరితో చేసుకున్నావు వంశీ? ఓ మై గాడ్ ఫ్రెండ్స్, చూడండి ఎంత మంది పబ్లిక్. అసలు మనం వెళ్తామో లేదో కూడా ఇంకా తెలియదు, కానీ చాలా అంటే చాలా కార్స్ అయితే ఉన్నాయి. వంశీ వెళ్తామంటావా? నమ్మకాలు లేవు అక్క. మీ అన్న ఎక్కడ పోయింది మరి? వెళ్ళింది కదా చూడండి. బేబీ మన పెళ్ళికి పోయినావా? వంశీ బాబా పెళ్ళికి పోయినావా? ఎందుకు చెప్పారు? ఇంకా అవ్వలేదా? మరి ఎప్పుడు చేసుకుంటాడు? అడిగినా మరి మామని? నువ్వు కాదు మామని అడిగినావా అంటున్నా. ఎందుకు ఎందుకు ఇప్పుడు అయినా కదా నైన్ పెళ్లి చేసుకుంటుండ అని చెప్పేసి. ఏ దొంగ వద్దు వంశీ, ఎడిటింగ్ ఎవరు చేసినా కానీ తీసేయొద్దు. నైని వంశీ పెళ్లి అంట. చూడండి ఇప్పుడైతే గుడ్ టెంపుల్కి అయితే వచ్చినాము, కానీ పబ్లిక్ అయితే చాలా అంటే చాలా మంది ఉన్నారు. బేబీ ఇక్కడ చూడు. జై శ్రీరామ్. అక్కడ చూడు జైషు. హనుమాన్ ఏం కావాలి? ఈ కూడా
కడతావా అచ్చా పెళ్ళి అని ఇంకో అక్క చూడు ఎట్లా మరి పెళ్లి కాకపోతే దేనికి ఆడుకుంటాం అక్క చిన్నప్పుడు ఎట్లా అవుతాం ఎప్పుడైనా అవుతాం అబ్బా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం అన్ని అయితే షాప్స్ అయితే ఉన్నాయి ఇంకా ఇప్పుడు చెప్తుంది గుజరాత్ గెలుస్తుంది చిల్ ఏ కాదు ఇక్కడ అమ్ముకుంటా కూర్చుంటావా నెక్స్ట్ నా పెళ్లి దాంట్లో అచ్చా 10 రూపాయలు ఇక్కడ షాప్ పెట్టుకొని ఉంటాడంట చిల్ ఇప్పుడు అక్కడ వరకు వెళ్దామా వెళ్ళడానికి ట్రై చేద్దామా వెళ్ళాలంటే మాలంటి వాళ్ళు అయితే నేను కూడా వెళ్తాం చూడండి ఫ్రెండ్స్ మమ్మల్ని వెళ్ళండి వెళ్ళండి అనేసి అన్నారు మేమైతే వచ్చి నిలబడ్డాం వాళ్ళైతే ఇంకా రావట్లేదు చూద్దాం ఎక్కడ ఉన్నారు ఏంటి బాలేరు చూడండి మమ్మల్ని వదిలేసి వీళ్ళైతే దర్శనం అయితే మస్తు అయింది అయిందా దర్శనం నీకు వచ్చేసిరా చాలా బాగా జరిగింది. ఎంత బాగా జరిగింది అన్ఎక్స్పెక్టెడ్ ఏం చేస్తున్నావమ్మా చాలా మంది మదర్ కూతురు చూసుకుంటా మామ ఎత్తుకున్నాక మామలు చూసుకోవాలి మామలు వచ్చింది ఎందుకు కోడలను చూసుకోవడానికి వంశీ ఇక్కడ ఒక తీపి జ్ఞాపకం గుర్తుకుందా ఉందా ఆ రోజు ఏమైంది ఇదే ప్లేస్ లా ఫోను ఫోను ఇక్కడ ఇక్కడ పెట్టేసిండు మేము ఎక్కడ అక్కడ సైడ్ ఫ్లవర్స్ అటు వెళ్ళిపోయినాం అనమాట వెళ్ళిపోయినాక అక్షయ నా ఫోన్ పోయింది అనేది పెద్ద టెన్షన్ అయితే పడ్డాడు బుగ్గ ఎవరైరు వంశీ బుగ్గ ఏమైంది బేబీ కరుణ్య మా బేబీ అలిగింది మా ఎందుకంటే మా తమ్ముడు అంట ఏంది ఏమైంది చీచి ఒకసారి చీచి ఏమైంది చెప్పు మా బేబీకి అంట బొమ్మలు ఇప్పలేదంట వాళ్ళ చిన్న మామ అందుకే అలిగి ఏ కమాన్ కొట్లాడుతురు చూడు ఫైటింగ్ ఫైటింగ్ అంటే ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాం కదా టెంపుల్కి నుంచి వచ్చినాక అనేసి బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు చిటిపొటి పలు ఏమంటే బొమ్మలు కొనియలేదు అని చెప్పేసి ఫైటింగ్ చేస్తుంది చిచి నువ్వే ఏడిపించినారు దాన్ని నువ్వు బొమ్మలు కొనిపించలేవంట బేబీ మామని అడగాలి నువ్వు నీకేంది మామ ఏ పో ఇప్పుడు షాపింగ్ తీసుకోతాడు పో ఏ షాపింగ్ కట్ట తీసుకో ఒక డ్రెస్ ఇప్పించుకురా చూడండి ఈమె ఇట్లా ఏడుస్తుంది వాడు ఏం చేస్తున్నాడు చూపిస్తా జేషు ఏది నువ్వేం చేస్తున్నావు ఏంటి అవన్నీ ఏం కార్స్ నానా బనే ఇంకో వీడేమో ఆకలికి ఏడుస్తున్నాడు అయ్యో వంశీ పాపం గుడికి వెళ్ళేసి వచ్చింది నాకేం తినని చెప్పేసి కదా ఎన్ని కష్టాలు వచ్చినాయి కార్తీక దీపం పెట్టరా కార్తీక దీపం కార్తీక దీపం సీరియల్ చూసినప్పుడు డెడికేషన్ దీపక్క డెడికేషన్ మాది కార్తీక దీపం సీరియల్ చూస్తాడంట వంటలక్క తెలియదా ఫేమస్ సీరియల్ రా ఏ కార్తీక దీపం మమ్మీ వాళ్ళు చూడలేదా చూడండి ఫ్రెండ్స్ ఈయన కార్తీక దీపం గురించి చెప్తున్నాడు ఏ మీ పిల్ల మీదురా మీ పిల్ల మీద సారీ ఎక్కడ మీ పిల్లం మీ పిల్లం బేబీ అత్త పేరు ఏం పేరు అత్త పేరు వంశీ మామ అత్త పేరు ఏం పేరు ఎవరు నైని అక్క అని చూసావా
అయ్యా వంశీ నైని అత్త కదా చేసి నైని అత్త కదా